సో, ఈ సాఫ్ట్‌వేర్‌లో అంటే ఇవన్నీ బయట జనాలకి తెలుసు. ఇలా ఉంటుంది. వన్స్ మనం ఎంటర్ అయితే ఇదొక పెద్ద ఓషన్. మనం బయటకి రాలేము. అవును. ఈదుతూనే అవును. ఉండాలి అని. అవును. తెలిసి కూడా ఇంకా బ్యాక్ డోర్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకని అలా? బ్యాక్ డోర్ నుంచి ఎళ్ళేవాళ్ళు 90% అండి నాకు జాబ్ ఉందని బయట చెప్పుకుంటానికి. ఆ గొప్పలు చెప్పుకుంటానికి హ్మ్. ఫస్ట్ ఏదో ఒక జాబ్ వచ్చేయాలి ఓవర్‌నైట్. హ్మ్. పేరెంట్స్ అంతే ఉన్నారు. స్టూడెంట్స్ అంతే అంతే ఉన్నారు. ఉన్నారు. యాహ్! సో, బ్యాక్ డోర్ అనేది ఇట్స్ నాట్ ఏ లీగల్ థింగ్. బట్ ఏంటంటే తప్పదు. కొంతమందికి వి నీడ్ టు బి దేర్ అండ్ రేపటికి యాహ్! ఐ యామ్ వర్కింగ్ సో అండ్ సో కంపెనీ. ఐ యామ్ ఎ సాఫ్ట్‌వేర్ టెక్కీ అని హ్మ్. అంటారు. ఒక స్టైల్‌గా టెక్కీ అనేస్తారు. హ్మ్. బట్ ఒకటండి జాబ్ బ్యాక్ డోర్‌లో వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా లోపల కంపెనీలో డేటాకి ఏదైనా హెచ్ఆరే కదా! ఆన్ అవును. బోర్డింగ్, ఆఫ్ బోర్డింగ్ ఎవరైనా హెచ్ఆర్ చూసుకుంటారు. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎవరు బ్యాక్ డోర్‌లో వచ్చారు, ఎవరు నార్మల్‌గా వచ్చారనేది. కంపెనీలో ఏదైనా ఇబ్బంది ఉంటే ఫస్ట్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఫస్ట్ బ్యాక్ డోర్‌లే టార్గెట్ అయిపోతారు. అవును. వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోయినా దే విల్ గో ఔట్. హ్మ్. వాళ్ళకి గ్యారంటీ ఉండదండి. లోపలికొచ్చిన తర్వాత వితిన్ డేస్ రావచ్చు, వితిన్ మంత్స్ రావచ్చు. వాళ్ళు హ్మ్. లోపల వాళ్ళు మన పెర్ఫార్మన్స్ చూపించుకోకపోతే, వర్క్ అనేది వాళ్ళు చూపించుకోకపోతే దే విల్ గో ఔట్ ఫస్ట్. యెస్. వాకిన్స్‌లో వచ్చిన వాళ్ళు గాని, క్యాంపస్‌లో వచ్చిన వాళ్ళు గాని దే విల్ గెట్ ఎ ఛాన్స్. బట్ వీళ్ళకేంటంటే ఛాన్స్ ఉండదు. లోపలికొచ్చిన అందరూ ఈక్వలే. హ్మ్. బట్ ఎవరు అట్లొచ్చారు, ఎవరు ఇట్లొచ్చారు అనేది దే విల్ హావ్ ద క్లియర్ కట్ ఐడియా. ఓకే. ఇంటర్నల్‌గా ఉంటది. ఎవరు ఎట్లొచ్చారు, ఎవరు ఎట్లొచ్చారు ఫస్ట్ ఎవరిని టార్గెట్ చేయాలని. హ్మ్. హ్మ్. ఆబ్వియస్‌గా వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళేం అనలేరు గూడా. అవును. వై? బికాస్ దే కేమ్ ఫ్రమ్ ద బ్యాక్ డోర్. సో ఏమనలేరు.